హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు జావా కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ కోర్సులో కోర్ జావా కాన్సెప్ట్స్, అలాగే మల్టీ థ్రెడింగ్ అండ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ అరే అండ్ స్ట్రింగ్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్, ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్స్, అలాగే డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఆల్సో అండ్ జావా బేసిక్స్. నేను ఈ కోర్స్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను, లైక్ జావా, స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ అండ్ అండ్ రియాక్ట్ జేఎస్. ఈ కోర్సెస్ కూడా నీకు ఫ్రీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావాలో కూడా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ లాంగ్వేజెస్ అన్నీ మీకు డైలీ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే ఓన్లీ నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఈ వీడియోస్ అన్ని మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవటానికి నేను లైక్ చాలా ఈజీ వేలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు రీచ్ అవ్వాలి. అంటే జావా అనేది చాలా పెద్ద కోర్స్ అది. బట్ నేనేంటంటే నీకు రీచ్ అవ్వాలని నేను ఎక్కువగా మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవ్వడం కోసం నేను ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ చాలానే అలాగే చాలా కంపెనీస్ లైక్ జావా అనేది చాలా యూజ్ఫుల్, లైక్ ఇట్ ఈజ్ ఏ బ్యాక్ అండ్ డెవలపర్ ఆల్సో. అండ్ ఓవరాల్గా జావా అనేది బ్యాక్ అండ్ డెవలపర్. నేను ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ జావా అని నేను స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో, లైక్ వాట్ ఈస్ ద జావా అండ్ హౌ వర్క్ ద జావా అండ్ హౌ టు ఇన్స్టాల్ ద జేడీకే అండ్ లైక్ ఎక్లిప్స్ అండ్ ఎక్లిప్స్ అంటే ఏంటి, ఇంటెలిజే అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాం కోడింగ్లో. అలాగే రైట్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్, మీకు ఎలా జావా ప్రోగ్రామ్ ఫస్ట్ ఎలా రాయాలి. అలాగే డేటా టైప్స్లో ఏమేమి వేరియబుల్స్ ఉంటాయి. అలాగే ప్రిమిటివ్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏం చేస్తారు, అండ్ డిఫరెంట్ ఫైనల్ అండ్ స్టాటిక్ కీవర్డ్స్ అంటే ఏంటి. అలాగే ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ లాజికల్ ఆపరేటర్ అండ్ రిలేషనల్ ఆపరేషన్. అలాగే ఇఫ్ ఎల్స్, స్విచ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అవి కూడా నీకు ఫ్యూచర్లో నేను మొత్తం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. లైక్ ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో లైక్ ఊప్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ క్లాసెస్ అంటే ఏంటి, లైక్ ఊప్స్ కాన్సెప్ట్లో మనకి క్లాసెస్ అంటే ఏంటి, అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, లైక్ ఇన్హెరెంటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇన్హెరెంటెన్స్ అంటే ఏంటి, ఇన్హెరెంటెన్స్ అంటే ఏంటి, అలాగే పాలిమారిజం అంటే ఏంటి. ఊప్స్ కాన్సెప్ట్లో ఇవన్నీ ఇంపార్టెంట్. అలాగే మీకు మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎరేస్ అంటే స్ట్రింగ్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేస్ అండ్ స్ట్రింగ్స్ కూడా ఉంటాయి. మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతానికి నేను అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్ మొత్తం ఎలా ఉంటుందంటే ఫస్ట్ కోర్ జావా కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ జావా 8, అలాగే స్ప్రింగ్ బూట్, అలాగే మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, అండ్ రెస్ట్ఫుల్ ఏపీఐస్ అంటే ఏంటి. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా మీకు అవన్నీ కూడా నేను జావా ఫుల్ స్టాక్ మొత్తం ఓవరాల్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ద స్టార్టింగ్ ఆఫ్ ద కోర్స్ రోడ్ మ్యాప్. నేను రోడ్ మ్యాప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కోర్ జావా, ఆ తర్వాత జావా 8, అలాగే నెక్స్ట్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి, అండ్ మైక్రో సర్వీస్ అంటే ఏంటి, అండ్ రెస్ట్ఫుల్ ఏపీఐస్ అంటే ఏంటి, అలాగే రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ ఏంటంటే మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా మీకు డైలీ మీకు వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను మెయిల్ ఐడి కూడా ఇస్తాను. ఆ మెయిల్ ఐడిలో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. అలాగే
సమ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను. లైక్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి జావా ప్రోగ్రామింగ్. నేను మీకు ఈ వీడియోలో వాట్ ఈస్ ద జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అలాగే వాట్ ఈస్ ద ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈస్ ద జావా అండ్ వాట్ ఈస్ ద జావా ప్రోగ్రామింగ్, వాట్ ఈస్ ద కోర్ జావా, వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్, వై ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్, లాంగ్వేజెస్ టైప్స్. మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ ద జావా అంటే ఏంటి, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మన జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోర్ జావా అంటే ఏంటి, అలాగే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వై ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ లాంగ్వేజెస్ టైప్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద జావా. జావా అంటే ఈజ్ ఏ high level object oriented programming and platform independent programming language created by Sun Microsystem in 1995 లో మనం సన్ మైక్రో సిస్టమ్ అనే వాళ్ళు జావా అనేది ఇంట్రడ్యూస్ చేశారు, అది క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఒరాకిల్ అనేది వాళ్ళు పర్చేస్ చేశారు, జావాని వాళ్ళు పర్చేస్ చేశారు. ఒకవేళ మనం జావా అనేది ప్రోగ్రామ్ రన్ చేయాలంటే జావా అనేది మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనం ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. జావా అనేది ఫ్రీ లైబ్రరీయే, మనం ఈజీగా మనం జావా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ యూజ్ టు బిల్డింగ్ ఎనీ బిల్డింగ్. అంటే ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్స్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ, డెస్క్టాప్ సపోర్ట్ కానీ, డెస్క్టాప్ సాఫ్ట్వేర్ కానీ, అదే ఎంటర్ప్రైజ్ లెవెల్ సిస్టమ్స్ కానీ, ఈ వల్ల మనం జావా అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే రైట్ వన్స్ రన్ ఎనీవేర్, అంటే మనం జావా అనేది ప్రోగ్రామ్ అనేది ఎక్కడైనా రాయవచ్చు, కానీ రన్ ఎనీవేర్ అంటే ఎక్కడైనా మనం రన్ చేయవచ్చు జావా ప్రోగ్రామ్ అనేది. ఇదేని వల్ల అంటే జావా వర్చువల్ మిషన్ వల్ల మనం ప్రోగ్రామ్ అనేది ఎక్కడైనా రాసుకోవచ్చు, అలాగే ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు కూడా. ఇది ఒక బెనిఫిట్ ఫర్ ద జావా ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద జావా ప్రోగ్రామింగ్. జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? యాక్చువల్ జావా ప్రోగ్రామ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఏ సాఫ్ట్వేర్ కోడ్ యూజింగ్ ద జావా లాంగ్వేజెస్ ఇన్ రైటింగ్ ఏ జావా కోడ్ ఇన్ ఏ .java file and compile it using the Java compiler in Java C and execute the class files and bytecode for the Java virtual machine. జావా ప్రోగ్రామ్ అనేది మనం రైట్ సాఫ్ట్వేర్ కోడ్, మన కోడ్ అనేది రాస్తాం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అది ఎలా రాస్తాం అంటే రైట్ ఏ జావా కోడ్ అనే .java ఫైల్లో మనం అనేది ప్రోగ్రామ్ అనేది రాస్తాం. లైక్ కంపైల్ చేస్తాం, కంపైల్ ఇట్ యూజింగ్ ద జావా కంపైలర్. మనం అవుట్పుట్ అనేది చూడాలంటే జావా మన రన్ అవ్వాలంటే కంపైలింగ్ చేయాలి. జావా కంపైలింగ్ చేస్తే మనకు అనేది జావా అనేది ఒక ఎగ్జిక్యూట్ అయ్యి, ఆ ఎగ్జిక్యూట్ ది క్లాస్ ఫైల్ అనేది బిట్ ఆఫ్ కోడ్ ఆఫ్ ద జావా వర్చువల్ మిషన్ బట్టి మన అవుట్పుట్ అనేది వస్తుంది జావా ప్రోగ్రామింగ్ అనేది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జావా సపోర్ట్స్ అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కానీ, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ కానీ, మల్టీ థ్రెడింగ్ కానీ, మెమరీ మేనేజ్మెంట్ కానీ, అండ్ గార్బేజ్ కలెక్షన్స్ కానీ, సో మెనీ ఉన్నాయి కాన్సెప్ట్స్. అవి మీకు ఫ్యూచర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద కోర్ జావా. కోర్ జావా అనేది ఈజ్ ఏ ఫౌండేషన్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. ఇట్ ఈ బేసికలీ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యూచర్స్ ఆఫ్ లాంగ్వేజెస్ యూజ్ ద బిల్డ్ ద స్టాండ్ లైన్ అప్లికేషన్. మన స్టాండ్ లైన్గా అప్లికేషన్ యూజ్ చేయాలని మనం కోర్ జావా అనేది కాన్సెప్ట్ అనేది ఉంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ ఇది జావాలో. అలాగే బేసిక్ కోర్ కాన్సెప్ట్ మనం ఏమేమి ఫోకస్ చేయాలంటే ఫ్యూచర్లో జావా సింటాక్స్ అంటే ఏంటి, అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, మల్టీ థ్రెడింగ్ ఏంటండి, మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అండ్ జీవీఎం అండ్ జేఆర్ఈ అండ్ జేడీకే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి చాలానే. కోర్ జావా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ ఇట్ ఈజ్ ఏ ప్యూర్ జావా లైక్ వితౌట్ అడ్వాన్స్ టూల్ ఆర్ ఫ్రేమ్వర్క్. ఇది కోర్ జావా అనేది. మీకు ఫ్యూచర్లో కోర్ జావా అనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్. Programming is a process of writing an instruction called code. In computer can read and execute the performing the specific task. Do the instruction are writing using the programming language. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి యూజింగ్ ఎనీ స్పెసిఫిక్ టాస్క్ అనేది మనకి సిస్టమ్ అనేది పెర్ఫామ్ చేసి ఎగ్జిక్యూట్ అయ్యి
టాస్క్ అని పెర్ఫామ్ చేస్తుంది. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ ద కంప్యూటర్ యాడ్ 2 numbers to write a program that tell the computer add 5 and 10, it display the result అనేది మనకి ఇస్తుంది ఆ ప్రోగ్రామింగ్ అంటే. అలాగే వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ టెక్నాలజీస్. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆటోమేషన్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ help the solve the complex problem efficiently, some problem solving and different types of using the programming is important, like data handling gaani alage innovation gaani career ka opportunity gaani different types of using a programming importance. Programming language is important and data handling gaani అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మార్కెట్లో ఉంది. బ్రేక్ డౌన్ ద పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై కేటగిరీ, లైక్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. ఇవి వచ్చేసి జనరల్ పర్పస్ లాంగ్వేజెస్. లైక్ జావా అంటే మనకి తెలుసు, ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అనేది మనకు తెలుసు. అలాగే పైథాన్ అనేది ఈజీ సింటాక్స్, పాపులర్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు పైథాన్ అనేది. జావా స్క్రిప్ట్ అంటే వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ విత్ నోట్ జేఎస్ జావా స్క్రిప్ట్ అనేది. అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి, పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ పిహెచ్పి. ఇవి వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. అండ్ మార్కప్ అండ్ స్టైలింగ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. మార్కప్ స్టైలింగ్ లాంగ్వేజ్ అంటే మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ ఎక్స్ఎంఎల్, జేఎస్ అని ఇది వచ్చేసి మార్కప్ స్టైలింగ్ లాంగ్వేజెస్. డేటాబేస్ వచ్చేసి SQL టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్, MySQL, PostgreSQL అండ్ డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఆల్సో MetaLab, అలాగే Swift iOS యాప్ డెవలప్మెంట్. ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ మార్కెట్. ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అన్ని ఇవి. మీకు ఈ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను 1 by 1. మీరు అనేది ఒకసారి ఇవన్నీ ఒకసారి మీరు వెరిఫై చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకా ఫ్యూచర్లో మీకు ఏమన్నా జావా కోర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హౌ టు ఇన్స్టాల్ జావా 8 మన జావా 8 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే మన ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ డు యూ నీడ్ టు జావా సాఫ్ట్వేర్ అండ్ హౌ డు యూ డౌన్లోడ్ ద జావా సాఫ్ట్వేర్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ఏ జావా సాఫ్ట్వేర్ అండ్ హౌ టు వెరిఫై ద జావా is properly installed in our machine or not, how to set the environment variable temporarily and how to set the environment variable permanently. మీకు ఈ టాపిక్ అనేది మేము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వై డూ యూ నీడ్ అ జావా సాఫ్ట్వేర్. జావా సాఫ్ట్వేర్ అనేది ఎందుకంటే మన జావా సాఫ్ట్వేర్ అనేది రన్ చేయడానికి, ప్రోగ్రామ్ అనేది రన్ చేయడానికి మనకి జావా సాఫ్ట్వేర్ అనేది అవసరం. అలాగే మనం ఎందుకంటే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం దీంట్లోంచి వెబ్ అప్లికేషన్స్ కానీ, ఆండ్రాయిడ్ యాప్స్ కానీ, డెస్క్టాప్ సాఫ్ట్వేర్ కానీ, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ కానీ, బిగ్ డేటా టూల్స్ కానీ ఇవన్నీ మనం ఏమన్నా పెర్ఫామ్ చేయడానికి జావా సాఫ్ట్వేర్లో మనం ఒక జావా కోడ్ రన్ చేయాలి. అది చేస్తే కానీ మనకి అవుట్పుట్ అనేది రాదు. అది మనం రావాలంటే మనం జావా సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే జావా సాఫ్ట్వేర్ అనేది అంటే ఎందుకంటే మనం జావా సాఫ్ట్వేర్ అనేది రాయాలి, కోడ్ రాయాలి కాబట్టి మనం జావా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే హౌ టు డౌన్లోడ్ ద జావా సాఫ్ట్వేర్. మనం జావా సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే అది మీకు చెప్తాను ప్రజెంట్. ఓకే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఒరాకిల్ అనేది సెర్చ్ చేయండి. ఒరాకిల్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ ఒరాకిల్ ఇండియా వెబ్సైట్ అనేది మనం క్లిక్ చేయగానే మనం ఒరాకిల్లో మనం జావా అనేది డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే ఒరాకిల్ అనేది మన జావా అనేది వీళ్ళు తీసుకున్నారు, అంటే పర్చేజ్ చేశారు. ఒరాకిల్లో మనం ఎక్కడ ఉంటాయి అంటే ప్రొడక్ట్లో ఉంటాయి. ప్రొడక్ట్స్ అంటే ఆడు పర్చేజ్ చేశారు కాబట్టి ప్రొడక్ట్స్లో మనం ఇక్కడ జావా అనేది మనం సెర్చ్ చేయాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇక్కడ జావా అనేది ఉంది. జావా అనేది క్లిక్ చేయాలి.
ఓకే, క్లిక్ చేసిన తర్వాత మన జావా అనేది ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ జావా అనేది ఉంది, ఇక్కడ డౌన్లోడ్ జావా అని ఉంది. డౌన్లోడ్ జావా అని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కిందకి రావాలి. మన యాక్చువల్ ఏంటంటే జావా 8 అనేది మనం ఇన్స్టాల్ చేస్తున్నాను. మనం జావా అంటే న్యూ వర్షన్ ఆఫ్ జావా ఏంటి, JDK 24. JDK మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. JDK మీన్స్ న్యూ వర్షన్ ఏంటి, జావా 24. మనం ఇప్పుడైతే మనం జావా 28 అనేది డౌన్లోడ్ చేస్తున్నాం. ఓకేనా, మీరు కిందకు వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ జావా 8 అనేది ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ లైనాక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏంటంటే ఓఎస్ కాబట్టి విండో నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. విండోస్ డౌన్లోడ్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీకు 86 బిట్, 86, 64 బిట్, 64 బిట్ అని ఉంది. మీది ఏ ఓఎస్ అనేది, మీది ఏ బిట్ అనేది కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి, మీరు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దిస్ పీసీ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మీకు సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డివైస్ స్పెసిఫికేషన్లో మీకు ఇక్కడ సిస్టమ్ టైప్ అనేది ఉంది, 64 బిట్ ఆపరేషన్ సిస్టమ్ ఇంటూ 64 బేసిక్ ప్రాసెసర్. ఓకే, మనం చెక్ చేసుకున్నాం. సిస్టమ్ టైప్ ఏంటి, 64 బిట్ అనేది చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒరాకిల్ వెబ్సైట్లో ఇక్కడ మనం 64 బిట్ ఇన్స్టాలర్ ఉంది కదా, ఇక్కడ మనం JDK 8 విండో అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి డౌన్లోడ్ ద JDK అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడి అనేది అడుగుతుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది అది మనకి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వితే కానీ మనకి డౌన్లోడ్ అనేది అవుతే కానీ మనకి డౌన్లోడ్ అనేది అవ్వదు. ఇక్కడ విజిట్ ఒరాకిల్ ఇండియా అనేది క్లిక్ చేయండి. ఓకే, జావా 8 క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఓకే, you have account username password, we provide the restart the password, continue. మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఓఎస్లో ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అనేది ఫోల్డర్లో మీకు జావా అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ JDK అనేది డౌన్లోడ్ చేశాను. అలాగే ఆటోమేటిక్గా JDK డౌన్లోడ్ చేస్తే JRE కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి సిస్టమ్కి మనకు తెలీదు, మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసాం కాబట్టి అది ఎక్కడున్నది మనకి తెలియదు. మనకి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే CMD అనేది టైప్ చేయండి, అంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కమాండ్ ఇవ్వండి, జావా సి అంటే కంపైలర్, అంటే మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం జావా సి అనేది ఇస్తే మనకి జావా సోర్స్ ఫైల్ అనేది మొత్తం ఇచ్చింది.
దీన్నే మనం ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ జావా అనేది చెప్పుకున్నాం. మనం ఏంటంటే ఇది హౌ టు సెట్ ద ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ పర్మనెంట్లీ అయితే మనకి కమాండ్ లైన్ మనకు చూపించింది. ఒక టెంపరీ కావాలంటే మనం ఏం చేయాలంటే పాత్ అనేది ఇవ్వాలి. ఇక్కడ పాత్ అని ఇచ్చి మనకి ఆ ఫైల్ ఉంది కదా, జేడీకే వచ్చేసిన తర్వాత బిన్లోకి వెళ్ళి ఇక్కడ జావా సి అని ఉంటుంది. మనకి జావా సి అంటే కంపైలర్. ఈ పాత్ని కాపీ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్లో ఇది పాత్ పేస్ట్ చేసి ఇక్కడ సెమికాలన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ జావా సి అని ఇస్తే వచ్చింది, మనకి రిక్వైర్డ్ అని వచ్చింది. జావా సి అని ఇచ్చాం. ఓకే, ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ కాపీ చేసి జావా సి అని ఇష్టం, రిగ్రేడ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే గో టు పర్మనెంట్గా మనం సెట్ చేయాలంటే ఇక్కడ సిస్టమ్ ఎన్వైరన్మెంట్ అని ఉంది. సిస్టమ్ ఎన్వైరన్మెంట్ అని చేస్తే ఎడిట్ ద సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పాపప్ వస్తుంది. దీంట్లో అడ్వాన్స్ అనేది ఉంటుంది. అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వేరియబుల్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వేరియబుల్ అంటే ఈ పాత్ని మీకు ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ జావా హోమ్ అనేది ఆల్రెడీ నేను ఇచ్చేసాను. ఎందుకంటే ఇది పర్మనెంట్గా మనం కోడ్ అనేది రాస్తే అది మనకి కంపైల్ చేసుకుని మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఎడిట్ చేశాను. ఎడిట్ చేసిన తర్వాత మీరు ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు అనేది మనకి సిస్టమ్ అనేది జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. కమాండ్ ప్రాంప్ట్లో కూడా మన జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఎలా చెక్ చేసుకోవాలంటే జావా వర్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ జావా వర్షన్ మన జావా ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఏమి ఇన్స్టాల్ చేసాం 1.8. అలాగే జావా ఎస్సీ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ బిల్డ్ 1.8 అనేది వచ్చింది. జావా హోస్ట్ 64-bit సర్వర్ and VM build is equal 25 and 451 byte 10 mixed mode. మనం జావా అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది. దట్స్ ఇట్ ఓన్లీ. మీకు ఈరోజు టాపిక్ ఏం కవర్ చేశానంటే హౌ డు యూ నీడ్ ద జావా సాఫ్ట్వేర్. మనకి జావా సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకంటే మన జావా కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అనేది జావా సాఫ్ట్వేర్ అనేది అవసరం. అలాగే మీకు హౌ టు డౌన్లోడ్ ద జావా సాఫ్ట్వేర్, ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను, డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే హౌ టు ఇన్స్టాల్ ద జావా సాఫ్ట్వేర్, ఎలా ఇన్స్టాల్ అంటే నెక్స్ట్ అని నొక్కితే మీకు ఆల్రెడీ జావా అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. అయిన తర్వాత మీరు ఫైల్ ఆ ఫైల్ అనేది మన ప్రోగ్రామ్ ఫైల్లో ఉంటుంది జావా అనేది, దాంట్లో మీకు ఇన్స్టాల్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో జావా వర్షన్ జావా సి అంటే జావా సి అని కమాండ్ ఇచ్చింది అనుకో, అది ఇన్స్టాల్ అయినట్టే కమాండ్లో కమాండ్ ప్రాంప్ట్లో. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్స్టాల్ అనేది మనకి కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ చెప్పాను కదా, టు ద వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద కరెంట్ సెక్షన్ ఓన్లీ. కమాండ్ ప్రాంప్ట్లో మనకి ఆల్రెడీ ఎన్వైరన్మెంట్లోకి ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మన సెట్ ఇన్వర్ వేరియబుల్ అనేది వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? గో టు ద సిస్టమ్ ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్, యాడ్ జావా హోమ్, అప్డేట్ ద పాత్ అనేది మనం అక్కడ అప్డేట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఒకసారి మన కమాండ్ ప్రాంప్ట్లో వర్షన్ అనేది మనం చెక్ చేసుకోవాలంటే జావా ఐఫోన్ వర్షన్ అనేది చెక్ చేసుకుంటే మీకు ఈజీగా వర్షన్ అనేది మనకి చూపిస్తే, ఏ వర్షన్ అనేది చూపిస్తే మీకు కరెక్ట్గా డౌన్లోడ్ అయినట్టు. దట్స్ ఇట్ ఓన్లీ. ఈరోజు వీడియోలో మొత్తం మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇవన్నీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
you.